హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీ విద్య పసుపులేట్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఏంటి విద్య బ్లాక్ బీట్స్ తీసుకొని మళ్ళీ వచ్చేసావని అంటున్నారా? ఏం లేదండి. నా బ్లాక్ బీట్స్ 3 మీతో షేర్ చేసుకుందామని, మీకు చూపిద్దామని, ఏమన్నా మోడల్ నచ్చితే మీరు చేయించుకుంటారేమోనని వీడియో చేస్తున్నానండి. ఇది నా ఫస్ట్ బ్లాక్ బీట్స్ అండి. అంటే బ్లాక్ బీట్స్ కోసం అని కాదు, ఫస్ట్లో చైన్లో వేసుకోవడానికి $1 తీసుకున్నాను అప్పుడు. తర్వాత అది ఇలా క్రిస్టల్స్లోకి మార్చేసాను. నా ఫస్ట్ అంటే నాకు సరుడు మాత్రమే ఉండేదండి, ఇంకేమీ లేదు. నేను మా హస్బెండ్ అంటే మేము ఒక ఫ్యామిలీ అయిన తర్వాత ఫస్ట్ తీసుకున్న సేవ్ చేసిన అమౌంట్తో ఫస్ట్ $1 అండి ఇది. నేను ఆల్రెడీ షేర్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ లక్ష్మీదేవి అమ్మవారండి. దీనికి పక్కన 2 గుండ్లు లాంటివండి. గుండ్లు లాంటివి కాదు, గుండ్లండి. అరసవర పెట్టి తీసుకున్నానండి ఈ గుండ్లు. ఈ బ్లాక్ బీట్స్ వచ్చేసి నేను ఒంగోలులో తీసుకున్నానండి. దీనికి హుక్ మాత్రం గోల్డే వేయించాను. ఈ హుక్ వచ్చేసి 1/2 గ్రామ్ అండి. ఇది సవరండి. ఇది టోటల్ అంటే అవి మొత్తం టోటల్ కలిపేసి ఈ $1 కాకుండా ఒక 2 గ్రామ్స్ అండి, అంతే. 2 గ్రామ్స్ కూడా కాదు, 1.5 గ్రామ్ అలా పడుతుందండి. ఇది నా షార్ట్ నల్లపూసలదండి అండి. ఇది కూడా ఆల్రెడీ చూపించాను. వేరే నల్లపూసలదండి నా దగ్గర ఆల్రెడీ ఉన్నిందండి, అది కొంచెం బ్రేకేజ్ అయ్యి మార్చుకున్నాను. ఇది బాగుందా? మోడల్ మీకు నచ్చిందా? ఇది నా లాంగ్ బ్లాక్ బీట్స్ అండి. లాంగ్ బ్లాక్ బీట్స్ అంటే ఇది $1 వేరుగా తీసుకున్నాను, బ్లాక్ బీట్స్ వేరుగా తీసుకున్నాను అండి. బ్లాక్ బీట్స్ వచ్చేసి చీటీ కట్టి ఒక 2 years చీటీ కట్టిన అమౌంట్ దాచిపెట్టి దాంతోపాటు తీసుకున్నదండి. ఇది 4 సవర్లు అండి పైన వరకు. ఈ $1 వచ్చేసి సవరండి. $1 మాత్రం స్కీమ్ కట్టేసి తీసుకున్నానండి. స్కీమ్ కట్టి ఒక 1 year తర్వాత మళ్ళీ తీసుకున్నాను. ఈ మధ్యలో ఫస్ట్లో అయితే ఈ హుక్ ఉంది కదండి, ఇక్కడ హుక్ కాకుండా నేను మధ్యలో పిన్నేసి వేసుకునేదాన్ని లోపలికి. చాలా డేస్ స్ట్రగుల్స్ చేస్తే ఇవి తీసుకోవాల్సి వచ్చిందండి. తీసుకున్నాను కూడా. అంటే ఒకప్పుడు ఏమీ లేవండి వస్తువులేమి. చెప్పాను కదా, ఒక సరుడు మాత్రమే ఉండేది, అది కూడా 2.5 సవర మాత్రమే ఉండేది. తర్వాత చాలా కష్టాలు పడి ఇప్పుడున్న జనరేషన్లో మనీకి బంగారానికే వాల్యూ ఎక్కువ ఇస్తున్నారు మనుషుల కన్నా కూడా. ఏమో నాకేం అలా ఏం అనిపించదండి. మనకిచ్చే మర్యాదని, విలువని బట్టి మనం అవతల వాళ్ళకి ఇవ్వాలి అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. అలాగే ఇస్తూ ఉంటాను కూడా. ఏమంటారు? మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.